బీసీ వెల్ఫేర్ హాస్టల్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, హజ్ కమిటీ చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో సాధ్యం కానిది కూటమి ప్రభుత్వంతో సాధ్యమైందన్నారు. ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు 5, 10, 15 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి. నంది వెలుగు బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇక్కడ హాస్టల్ 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు, గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక బ్రిడ్జిలు లేవు, రోడ్లన్నీ గుంతలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు 1 సంవత్సరం క్రితం స్వాగతం పలికింది ఈ గుంటూరు ప్రాంతం. మొట్టమొదటిగా మరి ఇది దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి. జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి. పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష. అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటే అందరూ అడుగుతారు. ఆ రోజు 14-19లో కిషోర్ బాబు గారు, అదేవిధంగా నక్కా ఆనందబాబు గారు ఉన్నప్పుడు సప్లైను విపరీతంగా ఇచ్చారు, అభివృద్ధి చేశారు, మీరు ఏం డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు. అది గోల్డెన్ పీరియడ్. ఆ రోజు చేసినటువంటిది ఈరోజు కూడా నాకు వచ్చి చేసినటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఆనందబాబు గారు అది చేశారు, మీరు ఇంకా ఇవ్వలేదనే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా అలాగే నిర్వీర్యం చేసి ఉంచినటువంటి సందర్భంలో దీన్ని పూర్తి చేయాలి, ప్రభుత్వం ఒక సహకారంతో పూర్తి చేయాలని శాసనసభ్యుల యొక్క చొరవతో సుమారు 5 కోట్లు విలువ చేసినటువంటి మరి హాస్టల్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. నిజంగా ఇందులో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. పంచసూత్రాలతో గుంటూరు నగరం ముందుకు పోవడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలో అసంపూర్తిగా చాలా భవనాలు ఉన్నాయని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు పెమ్మసాని. సిఎస్ఆర్ ఫండ్స్తో అభివృద్ధి చేస్తూ దూసుకెళ్తున్నామని చెప్పారు. ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు 5, 10, 15 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి. నంది వెలుగు బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇక్కడ హాస్టల్ 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు, గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక బ్రిడ్జిలు లేవు, రోడ్లన్నీ గుంతలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు 1 సంవత్సరం క్రితం స్వాగతం పలికింది ఈ గుంటూరు ప్రాంతం. మొట్టమొదటిగా మరి ఇది దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి. జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 58 కోట్లతో బీసీ హాస్టల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 100 కోట్లతో ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష. అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది.
ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటే అందరూ అడుగుతారు. ఆ రోజు 14-19లో కిషోర్ బాబు గారు, అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు గారు ఉన్నప్పుడు సప్లైను విపరీతంగా ఇచ్చారు, అభివృద్ధి చేశారు, మీరేం డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు. అది గోల్డెన్ పీరియడ్. ఆ రోజు చేసినటువంటిది ఈరోజు కూడా నాకు వచ్చి చేసినటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఆనంద్ బాబు గారు అది చేశారు, మీరు ఇంకా ఇవ్వలేదనే పరిస్థితి. వైసీపీ హయాంలో ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని నిర్వీర్యం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. గాలికి వదిలేసిన వాటిని స్థానిక ఎమ్మెల్యే నాయకుల సహకారంతో పూర్తి చేశామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్థినుల కోసం వసతి గృహాలు నిర్మాణం చేపట్టామన్నారు. గత 5 సంవత్సరాలుగా అలాగే నిర్వీర్యం చేసి ఉంచినటువంటి సందర్భంలో దీన్ని పూర్తి చేయాలి, ప్రభుత్వం ఒక సహకారంతో పూర్తి చేయాలని శాసనసభ్యుల యొక్క చొరవతో సుమారు 5 కోట్లు విలువ చేసినటువంటి మరి హాస్టల్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. నిజంగా ఇందులో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అన్ని ఆరంభ సూరులే, మేము అది చేసాం ఇది చేసామని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఏదో సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినటువంటి